క్రైమ్ సీన్ లోకి ఎవరు నిష్పక్షపాతంగా రాకుండా జరుగుతుంది. చూడాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉండే. ఉంటది కదా మరి. నేను అడిగాను వాళ్ళని. ఆ! సార్ ఏంటిది ఇలా ఎందుకు వదిలేశారంటే, యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసేసుకున్నారు వాళ్ళు, అది ప్రాబ్లమ్. ఓకే. యాక్సిడెంటే కదా అని కన్ఫర్మ్ చేసేసుకున్నారు కానీ, ఇప్పుడు హిట్ అండ్ రన్ రైట్. అనుకోండి. హిట్ అండ్ రన్ కూడా క్రైమే కదా! అవును. అవును. హిట్ అండ్ రన్ కూడా ఎందులోకి వస్తది? క్రైమ్ లెక్కలోకి వస్తది. గుద్దేసి పారిపోవడం అనేది. అవును. అవును. మరి అప్పుడైనా కూడా అక్కడ ఆ పరిసరాల్లోకి ఎవడు వెళ్ళకుండా ఎవరు పడితే వాళ్ళు ఎళ్లి హెల్మెట్ ముట్టుకున్నారండి. ఎవరు పడితే వాళ్ళు అవును. ఎళ్లి బైక్ ముట్టేసుకున్నారండి. ఎవరు పడితే వాళ్ళు ఎళ్లి అక్కడ అన్ని చెల్లాచెదరు చేసేసారండి. అది ఓకే. ఇప్పుడు ఎంతవరకు మీరు కరెక్ట్ అండి? అది అనేదేంటంటే సరైన ఒకవేళ క్రైమ్ సీన్‌లో ఖచ్చితంగా ఒకవేళ ఎవరైనా క్రిమినల్స్ నిజంగా హత్య చేసి ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ డెస్ట్రాయ్ అయిపోయి ఉంటది అని అన్నది మీ అంశాలలో మ అర్థమవుతోంది. మరి అంతే కదా! ఇప్పుడు ఓకే. క్రైమ్ సీన్‌లా అలా ఉంటేనే కదా తొందరగా మీరు ఏదైనా చేయగలరు. అవును. అవును. ఎవిడెన్స్ కలెక్ట్ రైట్. చేయగలరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఉదయాన్నే పోయి చూసిర్రు కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అసలు బాడీ పైన, తొడ పైన గాయాలు, అదేవిధంగా పెదవి చీల్చుకుపోయినట్టుగా, అదేవిధంగా ముఖమంతా పగిలిపోయినట్టుగా, ఈ ఛాతీ మీద ఉన్నటువంటి టీ షర్ట్ ఆర్ షర్ట్ అనుకుంటా. దాని కింద షూ మరకలు గూడా ఉన్నాయి అని జెప్పేసి కొంతమంది అంటుంటే విన్నాం. నిజమేనా ఇవన్నీ? మరి నిజమే కదండీ అవన్నీ. ఇప్పుడు ఇదంతా ఇలా చీరుకుపోయిందండి. నేను ఓకే. ఫస్ట్ డే 1 నుంచి ఒకటే అడుగుతున్నాను. ఇంత చీరుకుపోయి మొఖం పగిలిపోవడానికి, ఈ పెదాలు పగిలిపోవడానికి అక్కడ ఏముందని అడుగుతున్నాను నేను. అక్కడ ఓకే. ఒక రాయి ఉందండి. కొంత దూరంలో ఒక రాయి ఉంది. ఆ! ఆ రాయి మీద కనీసం ఒక బ్లడ్ మరక కూడా లేదు. ఓకే. బండి ట్యాంక్ నిండా బ్లడ్ చిమ్మేసుంది. ఓకే. ఇప్పుడు మీరు ఒక్కసారి మీరు జ్ఞానయుక్తంగా ఆలోచించండి. డెడ్ బాడీ ఇలా పడుకొనుంది గదా! డెడ్ బాడీ ఆ! మీద ఆయన దేహం ఇలా పడుకొనుంది గదా! ఆ! ఆయన శరీరం ఆయన పార్థివ దేహం అలా ఉంది గదా! ఆయన పార్థివ దేహం మీద డెడ్ బాడీ మీద ఈ బైక్ ఇలా ఉంది గదా! ఇప్పుడు ఆ! పైన ట్యాంక్ మీదకి రక్తం ఎలా చిమ్మింది? పక్కనున్న గార్డ్స్ మీదకి రక్తం ఎలా చిమ్మింది? కాళ్ళ దగ్గరున్న బ్యాక్ టైర్ మీదకి రక్తం ఎలా చిమ్మింది? పైనున్న చెక్క ముక్కల మీదకి ఒకవేళ రక్తం మరకలే అయితే, ఆ రక్త మరకలు పైనున్న చెక్క ముక్కల మీదకి ఎలా వెళ్ళాయి? ఓకే. ఈ హెల్మెట్ లాగే ఉంది. ఊడిపోలేదు, పడిపోలేదు. ఆ! అయినా కూడా తల ఎలా లోపల బ్లడ్ ఎలాగా ఆహ్, ఫ ఫ ఫ్లో అయిపోయింది. వెనక ఎలా ఆ! పగిలింది. ఆ! ఇది ఎవరో కొట్టినట్టుగా అనిపించింది నాకు. ఇది చూడగానే ఇది హత్యేమో అన్న అనుమానం నాకు ఆ గాయాలు చూసినప్పుడే అనిపించింది. రెండోది నేను ఇంకొకటి బాగా ఎక్కువగా నేను స్ట్రెస్ చేసి చెప్పిందేంటంటే, ఓకే. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బండనేది 350 సీసీ. అవును. అన్ని బైకుల కంటే కూడా సైలెన్సర్ చాలా కాలిపోయి ఉంటది. రాయల్ ఎన్‌ఫీల్డ్ అవును. బైక్ సైలెన్సర్. అవును. కొన్ని బళ్ళకి సైలెన్సర్‌కి ప్రొటెక్టర్ ఉంటది. ప్రొటెక్షన్ ఉంటది. దీనికి అది కూడా లేదు. ఆ! డైరెక్ట్ ఈ తొడ మీద పడిపోయింది బండి సైలెన్సర్. సైలెన్సర్ ఓకే. పైకి పడలేదు. ఇటే పడింది. ఓకే. ఇప్పుడు సైలెన్సర్ టచ్ అయినప్పుడు ఆ ప్యాంట్ కాలిపోవాలి గదా! అవును. ప్యాంట్ కాలిపోవాలి. అవును. లోపల ఉన్న చర్మం కాలిపోవాలి గదా! అవును. అవును. మరి బట్టలన్నీ బానే ఉన్నాయి గదా! బట్టలెక్కడ కాలిన దాఖలాలు లేవు గదా! ఓకే. అట్‌లీస్ట్ అంటే యాక్సిడెంట్‌కి సంబంధించి ఎట్లయితే జరుగుతదో, అంటే బట్టలు చిరగడం గాని, లేకపోతే ఇవి జరిగినాయా? లేవు గదా! ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒకటే అసలు ఆలోచించండి బట్టలు ఎక్కడ క్రాంతి గూడా గారు. చినగలేదా? చినగలేదు గదా! ఇప్పుడు విజయవాడ నుంచి బైక్ మీద కంటిన్యూయస్‌గా డ్రైవ్ చేసుకుంటూ వస్తే హ్మ్. సైలెన్సర్ హీట్ ఎక్కిపోద్దా? ఎక్కదా? అవును. చాలా హీట్ ఉంటది గదా! తప్పకుండా. అవును. ఉంటది అవును. గదా! మరి ఇప్పుడు బట్టల అవును. మీద సైలెన్సర్ పెడితే ప్రాక్టికల్‌గా మీరు చెప్పండి. సైలెన్సర్ బట్టల మీద పడితే ఆ బట్టలు కాలిపోవాలి. లోపల ఉన్న చర్మం కాలిపోవాలి. ఎప్పుడో 11 తప్పకుండా. గంటలకి జరిగిందన్నారు యాక్సిడెంట్. ఓకే. కన్ఫర్మ్. 11 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు బాడీని ఎవ్వరు కదపలేదు కదా! మరి ఉదయం 7 గంటల వరకు. 7, 8 గంటల ఆ! వరకు. ఆ! మరి అప్పటి వరకు శరీరం మీద ఆ బండి అలాగే ఉంది. ఆ! అయినా ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే మనిషి శరీరం ఎగిరి పడిందండి. ఆ! ఎగిరి పడ్డప్పుడు బండి కూడా ఎగిరి అదే విధంగా శరీరం మీద పడిందండి. తొడ మీద ఆ! పడిందండి. తొడ తుంటి భాగం మొక్కలైపోవాలి. అవును. రిబ్స్ విరిగిపోవాలి. అవును. హ్యాండ్స్ విరిగిపోవాలి. దవడ అవును. ముక్కలైపోవాలి. దవడ భాగం మొత్తం పగిలిపోవాలి. తల పగిలి అంత బరువైన బండి. అసలు రాయల్ ఎన్‌ఫీల్డ్ కంటే బరువైన బండి ఏముందో మీరు చెప్పండి? అవునవును. అవును. అంత బరువైన బండి దాదాపు 10 అడుగుల లోతులో ఉన్న వ్యక్తి మీదకి ఎగిరి పడితే అసలు మొత్తం బాడీ ముక్కలైపోవాలి. అవునవును. ఆయనదేమన్నా జిమ్ బాడీయా పోనీ చెప్పండి? కాదు కదా! 45 ఏళ్ల వయసు. ఆ! అంత స్ట్రాంగ్ బోన్స్ ఎందుకు? అంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎగిరి పడినా కూడా విరిగిపోనంత స్ట్రాంగ్ బోన్స్ ఉంటాయా ప్రవీణ్ గారికి? రైట్. ఓకే. ఇదంతా కాసేపు పక్కన పెడితే గనక క్లియర్‌గా మీరన్నారు హాస్పిటల్ దగ్గర అన్నటువంటి అంశం ఏందనంటే, మనము ఈ పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఒకవేళ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో గనక హత్య అని తేలితే క్రైస్తవులందరూ ఏకం గావాలి అని అన్నారు. అసలు పోస్ట్‌మార్టం అవును. రిపోర్ట్‌లో ఏముంది? తెలీదు సార్ ఇంకా పోస్ట్‌మార్టం రిపోర్ట్ అసలు ప్రైమరీ రిపోర్టే ఇవ్వలేదు ఇంతవరకు.
అంటే మీలాంటి పెద్దలకు కూడా ఫోర్స్ తో ఇవ్వలేదా అసలు? ఎవ్వరికి ఇవ్వలేదు. ఆ రోజు నాతో పోలీసు వారు చెప్పడం ఏంటంటే, నేను డైరెక్ట్ లోపల కూర్చున్నాను. అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, ఇద్దరు ఎస్ఐలు ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, ఎస్పీ గారు వచ్చారు. వాళ్ళందరితో పాటు నేను అదే రూమ్ లో చాలా సేపు మాట్లాడడం జరిగింది. పంచనామా చేసేటప్పుడు అంతా నేను వాళ్ళతోనే టైం గడిపాను. అంతకు ముందు రోజు కూడా నేను పోలీసులతో టైం గడిపాను. వాళ్ళకి నేను సపోర్ట్ చేశాను. పిల్లలు ఎవరు అరవకుండా, గోల చేయకుండా వాళ్ళు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు, సార్ మీరు చెప్తే వింటారండి, కొంచెం కంట్రోల్ చేయండి అని.